హలో గైస్, మీకు చిన్న లైఫ్ స్టోరీ. ఒక అడవిలో ఒక పులి, ఒక డాంకీ, ఒక సింహం ఉంటుంది. డాంకీ టైగర్ దగ్గరికి వెళ్ళి, ఈ గ్రాస్ బ్లూ కలర్లో ఉందంటది. టైగర్, నీకేమైనా పిచ్చా, గ్రాస్ గ్రీన్ కలర్లో ఉంది, బ్లూ కలర్ కాదని చెప్తుంది. సరే, మన ఇద్దరికి ఎందుకు కూడా, అడవికి రాజైన సింహం దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం ఎవరు రైట్ ఎవరు రాంగో అని పులి అంటుంది. రెండు కలిసి మరుసటి రోజు లాయన్ దగ్గరికి వెళ్తారు. లాయన్ని అడుగుతారు, గ్రాస్ బ్లూ ఉంటుందని డాంకీ అంటుంది, గ్రాస్ గ్రీన్ కలర్లో ఉందని నేను అంటున్నాను టైగర్ అంటుంది. అప్పుడు డాంకీ, చెప్పండి రాజు, ఎవరు కరెక్ట్, నేనా లేక టైగర్ అని అడుగుతుంది. అప్పుడు సింహం, ఓ డాంకీ, నువ్వే రైట్, గ్రాస్ బ్లూ కలర్లోనే ఉంటుంది, నువ్వు రైట్ అన్నందుకు అండ్ టైగర్ రాంగ్ అయినందుకు టైగర్ 1 year సైలెన్స్ ఉంటుందని పనిష్మెంట్ అని చెప్పి అక్కడి నుంచి డాంకీని పంపిస్తుంది. డాంకీ వెళ్ళాక టైగర్ లాయన్తో, ఓ రాజుగారు, గ్రాస్ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, మరి ఆ డాంకీ మాటలు మీరు ఎలా నమ్మి అండ్ నాకు పనిష్మెంట్ ఎందుకు ఇచ్చారు అంటుంది. అప్పుడు లాయన్, అది తెలివి లేనిది, దాంతో నువ్వు సంభాషణ ఆడి నీ మైండ్ ఖరాబ్ అవుతుంది, వాళ్ళకు తెలివి లేని వాళ్ళని వాళ్ళతో పోట్లాడి టైం వేస్ట్, వాళ్ళు అన్నది రైట్ అని చెప్పి మనం సైలెంట్గా వెళ్ళిపోవడం కరెక్ట్. తెలివైన వాళ్ళు ఎప్పుడు తక్కువ మాట్లాడతారు, సో ఫూల్స్కి అస్సలు రిప్లై ఇవ్వద్దు, వాళ్ళు ఏదంటే అదే కరెక్ట్ అని చెప్పి టైగర్కి చెప్తుంది. అప్పుడు టైగర్ తనకు అర్థమయ్యే ఒక ఫూల్తో వాదించడం అనవసరం అని తెలుసుకొని అక్కడి నుంచి వెళ్తుంది. సో దీనివల్ల మనకు నీకు అర్థమైంది ఏంటంటే, ఫూల్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేయొద్దు, మన పీస్, మన మైండ్ ఖరాబ్ అవుతుంది. సో లెస్ టాక్, గ్రేట్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్.